మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను 2 వీడియోలు చేశాను. అంటే ఏపీసీఆర్డీఏ నుంచి మొదటి నోటిఫికేషన్, రెండో నోటిఫికేషన్ వచ్చిందండి. అలాగే ఇప్పుడు 3వ నోటిఫికేషన్, 4వ నోటిఫికేషన్ ఈ సెప్టెంబర్ నెలలోనే 4 నోటిఫికేషన్లు రావడం జరిగిందండి. బీఈ బీటెక్ వాళ్ళకి, ఎంఈ ఎంటెక్ వాళ్ళకి ఇది ఒక శుభవార్త కింద చెప్పవచ్చండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు, టెంపరీ బేసెస్, 1 ఇయర్ కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుందండి. భవిష్యత్తులో మీకు గవర్నమెంట్లో వర్క్ చేసేటప్పుడు సర్వీస్ వెయిటేజ్ అనేది ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగమే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ నిరుద్యోగులందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, విజయవాడ. అడ్రస్ ఇచ్చే చూడండి, లెనిన్ సెంటర్, గవర్నర్పేట, విజయవాడ 520002. ఫోన్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి ఇచ్చారు. సో ఇక్కడ మనకి పోస్టులు చూడండి. ఇక్కడ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఈ 4 రకాల పోస్టులకి ఒకటే రకమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. 4 ఇయర్ గ్రాడ్యుయేట్ స్టడీ ఇన్, అంటే బీటెక్ అండి. గ్రాడ్యుయేట్ అంటే బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ అండ్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్, అంటే బీటెక్ చేసి దాంతోపాటుగా ఎంటెక్ కూడా చేయాలండి. ఎంటెక్లో ఏమి ఉండాలంటే సివిల్ ఇంజనీరింగ్ ఆర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా దానికి సంబంధించి రెలవెంట్ క్వాలిఫికేషను లేదా ఈక్వలెంట్ స్పెషలైజేషన్ ఉండాలండి. ఈక్వలెంట్ స్పెషలైజేషన్ అయితే చేసి ఉండాలి. అంటే బీటెక్తో పాటు ఎంటెక్ చేసి ఉండాలండి ఈ సబ్జెక్టుల్లో. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ రిక్వైర్డ్, అంటే వాళ్ళకి కావాల్సిన పోస్టులు ఏంటంటే చీఫ్ ఇంజనీర్ 4, సూపరింటెండెంట్ ఇంజనీర్ 8, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 15, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 25 టోటల్. సో ఇవన్నీ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అండి ఇవి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అసిస్టెంట్ ఇంజనీర్, దీనికి వచ్చి బీఈ బీటెక్, అంటే బీటెక్ డిగ్రీ చేసి ఉండాలి. ఎందులో అంటే సివిల్లో చేసి ఉండాలండి. సివిల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. అలా లేదంటే కనుక ఎంఈ అంటే ఎంటెక్ అండి, అంటే పీజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. లేదంటే ఎంటెక్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్. సో ఇవి చేసి ఉండాలండి. ఈ సబ్జెక్టులో చేసి ఉంటే కనుక వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 50 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, https:/crda.ap.gov.in. మనకి ఒక డేట్ ఇచ్చారు, 12/9/2025 నుంచి 26/9/2025 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టలేదు. ఈరోజు ఈవినింగ్ లోపు అయితే పెట్టడం జరుగుతుందండి. ఇది 3వ నోటిఫికేషన్ అండి. ఇకపోతే 4వ నోటిఫికేషన్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈ సెప్టెంబర్ నెలలోనే 4వ నోటిఫికేషన్. చూడండి ఇక్కడ మనకి పోస్టులు ఏమున్నాయి ఏంటనేది. ఇది కూడా సేమ్ డేట్స్ అండి. ఇక్కడ 12/9/2025 నుంచి 26/9/2025 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. పోస్టులు ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ప్రతిదీ కూడా మీకు వివరంగా చెప్తానండి. చివరిలో ఇక్కడ చూడండి, రోలు టాస్క్స్ టు బి పెర్ఫార్మ్డ్ ఇచ్చాడు. అంటే మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేయాల్సిన టాస్క్స్ అండి ఇవన్నీ కూడా. సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ 2 పోస్టులు ఉన్నాయండి. బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఫైర్ ఇంజనీరింగ్, అలాగే దీనికి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎందులో అంటే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ అండ్ సేఫ్టీ కంప్లైంట్స్. నెక్స్ట్ జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఫైర్ ఇంజనీరింగ్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ అండ్ సేఫ్టీ కంప్లైంట్స్. నెక్స్ట్ సీనియర్ ఎలక్ట్రికల్ ఆర్ ఈఎల్యూ ఎక్స్పర్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 15 ఇయర్స్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్.
దానిలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. జూనియర్ ఎలక్ట్రికల్ ఆర్ ఈఎల్ఈ ఎక్స్పర్ట్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్. సీనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్, దాంతోపాటుగా 15 సంవత్సరాలు ప్లంబింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ సిమిలర్ ప్రాజెక్ట్స్ అండ్ సిటీస్లో 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్, దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లంబింగ్ ఎగ్జిక్యూషన్ మెయింటెనెన్స్ అండ్ సిమిలర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ సిటీస్ 5 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. సీనియర్ హెచ్వేక్ ఎక్స్పర్ట్ బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అందులో హెచ్వేక్ స్పెషలైజేషన్ ఉంటుంది కదా, హెచ్వేక్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారండి. విత్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్వేక్ ఎగ్జిక్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ సిమిలర్ ప్రాజెక్ట్స్, అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో 15 years ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. జూనియర్ హెచ్వేక్ ఎక్స్పర్ట్ బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రిఫరబుల్లీ హెచ్వేక్ స్పెషలైజేషన్ విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. దీనికి 6 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చి ఏపీసీఆర్డీఏ విజయవాడ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చండి. ప్లేస్ ఆఫ్ వర్క్ మాత్రం ఇక్కడ మాత్రమే ఉంటుంది. రిక్వైర్మెంట్ అనేది వాళ్ళకి ఇమీడియట్గా కావాలండి. ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే వాళ్ళ శాలరీ అనేది నెగోషియబుల్ అనేది మెన్షన్ చేశారు. 1 year ఇక్కడ పీరియడ్ అనేది 1 year కాలానికి అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇది ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే భవిష్యత్తులో మీకు గవర్నమెంట్లో వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అప్లై చేయండి. ఈ రోజు నుంచే స్టార్టింగ్ డేట్ కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో పెడతారండి. crda.ap.gov.in క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 20/25, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ బై 19/25. సో ఏదైతే నేను ఏపీసీఆర్డీఏ నుంచి ఈ నెలలో 3వ నోటిఫికేషన్ అన్నానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇదండి. అలాగే 4వ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అది దానికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇవి 2 నోటిఫికేషన్స్. అప్లై ఆన్లైన్ అనేది ఇంకా పెట్టలేదు, ఈవినింగ్ లోపు అయితే అప్డేట్ చేస్తారండి. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు 2 నోటిఫికేషన్లు పడినాయి కదా, 17, 18 ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. అలాగే దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ బ్లింక్ అవుతుంది కదా, సేమ్ ఆ విధంగానే ఈ పైన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. సో మీరు చూసుకుని అయితే అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్లు అయితే పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.